మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరే మంచి జరగాలి. తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా 2021 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం కర్కాటక రాశి వాళ్ళకు ఎలా ఉందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేసుకుంటున్నాం. కర్కాటక రాశి వాళ్ళకు 2వ తారీఖున గురుగ్రహము 12వ స్థానంలో నుంచి జన్మంలోకి వస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకు లాభస్థానంలో ఉన్నటువంటి రవిగ్రహము 15వ తారీఖున వ్యయస్థానంలోకి వస్తూ ఉంది. అదేవిధంగా వ్యయస్థానంలో ఉన్నటువంటి బుధుడు 22వ తారీఖు తర్వాత జన్మంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 8వ తారీఖు వరకు వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు జన్మస్థానంలోకి అంటే కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. అష్టమ స్థానంలో రాహువు, ద్వితీయ స్థానంలో కేతువు, తృతీయ స్థానంలో కేతువు, అదేవిధంగా 2వ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శనేశ్వరుడు యథావిధిగా అలాగే సంచరిస్తున్నారు. కాబట్టి ఈ గ్రహ సంచారీత్యా చూస్తే వీళ్ళకు అష్టమ రాహువు మంచి ఫలితాలు ఇవ్వడం లేదు. అంటే భాగ్యంలో ఉన్న శనేశ్వరుడు జన్మలోకి వచ్చిన గురువు చూస్తాడు కాబట్టి శని యొక్క తీవ్రత తగ్గుతుంది. తర్వాత కుజుడు వీళ్ళకి లాభస్థానంలోకి వస్తున్నాడు. ఇది చాలా మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే కుజుడు మొట్టమొదటి శుభగ్రహం కర్కాటకానికి కుజగ్రహము, తర్వాత రవిగ్రహము, ఆ తర్వాత గురుగ్రహము. కాబట్టి ఈ గురువు జన్మంలోకి వస్తున్నాడు. జన్మంలో గురువు ఉండడం వల్ల వీళ్ళకు అర్ధశుభుడు అని చెప్పచ్చు. ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇది ఇతరత్ర రాశులకు స్థానాధిపత్య రీత్యా జన్మంలో గురువు, జన్మగురువు అంత మంచోడు కాదు. కానీ ఎక్కువగా మొహమాటాన్ని, ఆ అవసరాన్ని మించిన క్యారెక్టర్ని, అంటే మంచి లక్షణాలను, ఉన్నతంగా ఆలోచించే విధానాన్ని ఇస్తాడు. డబ్బుల పరంగా ఎట్లా ఉన్నా కానీ మంచి క్యారెక్టర్ ఇచ్చేస్తాడు గురువు. జన్మలోకి వచ్చాడు కదా. మామూలుగా జన్మలో గురువు ఉంటే సర్వసులక్షణ లక్షిత జాతకులు అవుతారు, అన్ని మంచి లక్షణాలు వస్తాయని అర్థం. సహజంగానే కర్కాటక రాశికి 6వ ఇంటి వాడు గురువు ప్లస్ 9వ ఇంటి వాడు కాబట్టి అర్ధశుభుడైనాడు. గురువు వల్ల మీరు సంకోచించాల్సిన అవసరం ఏం లేదు. జన్మంలోకి ఇక్కడ శుక్రుడు వస్తున్నాడు 8వ తారీఖు తర్వాత. శుక్రుడు అంత మంచోడు కాదు, కానీ గురువు ఉచ్చస్థితి గ్రహం కూడా ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఆ యొక్క బాధకాధిపతి, కర్కాటక రాశికి బాధకాధిపతి, తన యొక్క అశుభత్వాన్ని కోల్పోతాడు. బుధుడు కూడా 20వ తారీఖు తర్వాత వస్తున్నాడు కాబట్టి బుధుడు తృతీయాధిపతి, వ్యయాధిపతి జన్మలోకి వస్తున్నాడు. అంటే తృతీయం అంటే చిన్న చిన్న ప్రయాణాలు, వ్యయం అంటే దూర ప్రయాణాలు. లాభాధిపతి ఇక్కడికే వస్తున్నాడు కాబట్టి వీళ్ళకు ప్రయాణాల రీత్యా, దూర ప్రయాణాల రీత్యా బెనిఫిట్ జరిగేదని అవకాశం ఎక్కువ. భాగ్యంలో ఉన్న శనేశ్వరుని కూడా గురువు చూస్తాడు కాబట్టి వీళ్ళు దూర ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అష్టమంలో ఉన్న రాహు మీకు ఆకస్మిక నష్టాలు ఇచ్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాహు నియంత్రణ కోసము దుర్గాదేవి ఆరాధన కంపల్సరీ చేయాలి. మీకు పంచమాధిపతి, దశమాధిపతి కుజుడు లాభంలోకి వస్తున్నాడు. ఇది చాలా చాలా విశేషమైనటువంటి యోగము. ద్వితీయ స్థానంలో కేతువును చూస్తాడు కాబట్టి మీకు ఎన్ని ఉన్నా సరే నిలబడగలిగేటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, నమ్మకాన్ని, పట్టుదలను, మొండితనాన్ని కుజుడు ఇస్తాడు. కాబట్టి కుజుడు లాభంలో మీకు విశేషంగా యోగిస్తున్నాడు. అన్నిటికన్నా బాగున్న గ్రహం కుజుడే. రవిగ్రహం కూడా 15వ తరగతితో 12లోకి వస్తున్నాడు. రవి అంటే ప్రపంచానంతా చూస్తాడు కాబట్టి, ప్రపంచం అంతా కనిపిస్తాడు కాబట్టి మీకు ద్వితీయాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, దూర ప్రయాణాలు అంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు విశేషంగా యోగిస్తుంది. విదేశాలకు వెళ్తేనే యోగిస్తుంది. మీ ఉన్న ఊరు దాటి మీరు వెళ్ళగలిగితే వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, చదువుల రీత్యా, వ్యాపార రీత్యా ఎత్తైనా కావచ్చు, మీరు మీ ఊరు దాటి వెళ్ళారంటే ఇప్పుడు సూపర్, అన్ని గ్రహాలు అనుకూలమైనట్టే. ఎందుకంటే అష్టంలో రాహు ఉన్నాడు. అష్టంలో రాహు ఉన్నప్పుడు సొంత ఊర్లో ఉంటే బెనిఫిట్ ఉండదు. దాన్ని దాటి వెళ్ళినప్పుడు మీకు ఆ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. కాబట్టి అష్టమ స్థానంలో పాపగ్రహాలు అంత మంచిది కాదు. కాబట్టి మీకు కర్కాటక రాశి వాళ్ళకు కుజుడు, రవి బలం కూడా బాగున్నట్లే, గురువు బాగున్నట్లే. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి విశేషంగా సుఫలితాలు కలగాలంటే మీరు మీ నిర్ణయాలు మార్చుకొని వేగంగా, చంద్రుడు అంటే కూడా విదేశాలకు కారకుడు అవుతాడు, చంద్రుడు వేగంగా ప్రయాణిస్తాడు కాబట్టి మీరు ఏదన్నా సరే ఏదో కారణరీత్యా
మీరు దూరంగా వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దానివల్ల మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. పార్వతీదేవి ఆరాధన ఎక్కువగా చేయాలి. సోమవారం రోజు వెళ్ళి అమ్మవారికి తెల్లటి పుష్పాలు సమర్పించడం వల్ల మీకు ఎక్కువగా బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి కుటుంబ స్థానంలో కూడా కేతు ఉన్నాడు. కుటుంబ స్థానం కుజుడు చూస్తాడు. కుజవత్ కేతు అన్నారు. కాబట్టి ఇంట బట్టి మీరు ఉండడం వల్ల మీకు బెనిఫిట్స్ తక్కువ అని అర్థం అనమాట. అంటే కుటుంబ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఇంట్లో మీకు అన్కంఫర్ట్గా ఉందని అర్థం అనమాట. అదే మీరు దూర ప్రాంతంగా వెళ్తే ఆ అన్కంఫర్ట్కి మీరు దూరంగా వెళ్తున్నారని అర్థం, సౌఖ్యం పెరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిష్ట పెరగాలన్నా, మీకు అభివృద్ధి జరగాలన్నా, మీరు ఏదో ఒక కారణం రీత్యా ఏదో ఒక ప్రాంతానికి మీ యొక్క స్థితిగతులను బట్టి వెళ్ళడం వల్ల అవకాశాలు వెతుక్కుంటూ మిమ్మల్ని వస్తాయి. దీనిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి బుధుడు రాశిలోకి రావడం, బుధుడు ఇంటెలిజెంట్ ప్లానెట్. కాబట్టి మీకు తెలివితేటలు కూడా, చురుకుదనం కూడా, బుద్ధి చాకచక్యం కూడా, బుద్ధి సూక్ష్మత కూడా మీకు పెరుగుతుందని చెప్పచ్చు. గురువు వస్తున్నాడు కాబట్టి, ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు కాబట్టి అత్యద్భుతమైన శుభ్రతను మీరు పాటిస్తారని చెప్పచ్చు. డిగ్నిఫైడ్గా పెరుగుతుంది, మీరు ఉన్నతమైన భావాలకు పెరుగుతాయి ఈ గురువు ఇక్కడికి రావడం. గురువు ఉచ్చస్థితిలోకి రావడం అంటే అది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కాబట్టి మీరు ఈ మాసం విశేషమైనటువంటి గుణగణాలు మీరు పొందుతారనేటువంటి సందేహం లేదు. లాభంలో ఉన్న కుజుడే మిమ్మల్ని విశేషంగా అభివృద్ధి చేస్తారనేటువంటి ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు దుర్గారాధన చాలా ముఖ్యంగా చేయాలి. దుర్గారాధనతో పాటు మహావిష్ణు యొక్క ఆరాధన కూడా చేయాలి. ఎందుకంటే వ్యయాధిపతి జన్మంలోకి వస్తున్నాడు బుధుడు కాబట్టి, బుధవారం రోజు మహావిష్ణు యొక్క ఆలయము, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం ముఖ్యంగా చాలా మంచిది. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి రాహు యొక్క తాకడ మీకు తగ్గుతుంది. ఎందుకంటే రాహుని ఇన్ని రోజులు గురువు చూస్తున్నాడు, ఇప్పుడు గురువు చూపు తగ్గలేదు. ఇప్పుడు శనేశ్వరుని గురువు చూస్తాడు జన్మంలోకి వచ్చి. శనేశ్వరుని చూడడం వల్ల మీకు శని యొక్క అంటే అష్టమాధిపతి యొక్క పీడ మీకు తగ్గింది. కానీ అష్టమంలో రాహు ఉన్నాడు కదా, రాహుని ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడడం లేదు. కాబట్టి రాహుని నియంత్రించాలంటే దుర్గాదేవి, మీ గ్రామదేవతన కూడా దుర్గాదేవి కాబట్టి గ్రామదేవత దుర్గాదేవి విశేషంగా మీరు చేయొచ్చు. మినుములుతో చేసినటువంటి వడలు మీరు దానం చేయొచ్చు. లేదా మినుములతో చేసినటువంటి మినప దోశలు ఉంటాయి కదా, ఉద్ది వడలు, మినప దోశలు లాంటివి మీరు దానం చేయొచ్చు. ఆ యొక్క అష్టమ స్థానం యొక్క తీవ్రత తగ్గిపోతుంది. కాబట్టి ఆకస్మికంగా వచ్చే కష్టాలు, నష్టాలు, అవమానాలు తగ్గుతాయి. కాబట్టి మీరు ఈ మాసం నేను చెప్పినటువంటి ఫలితాలను 1-2 సార్లు చూసుకొని మరింత శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. శుభం.